మాది గంజిల్లా గ్రామము, ఎస్సీ నగరు. మా అవసరాల నిమిత్త కోసము మా గ్రామ సర్వోన్నతాధికారి గౌరవనీయులు శ్రీ రాములు గారు తన మానవత దృక్పథంతో ఎస్సీ నివాసులకు ప్రతి ఒక్కరికి తన అవసరాలకి అంటే భక్తి భావంతో ఉండాలి అనేటువంటి ఒక నమ్మకంతో మా ప్రజలు పెద్దలు ఆయనను ఆశ్రయించిన తర్వాత ఆయన ఒక మానవత దృక్పథంతో ఒక సేవా దృక్పథంతో తాను స్వయంగా విరాళంగా మా గ్రామ చర్చికి 50,000 రూపాయలు మా పెద్దలకి అందజేయడం జరిగింది. ఆ విధంగా ఇంకా ఎంతో కార్యక్రమాలను గ్రామంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. ఆయన ఉన్నటువంటి మంచి దృక్పథంతో కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాడు కాబట్టి మా ఎస్సీ కాలనీలోని ప్రజలు పెద్దలు ఆయన అడుగుజాడల్లోనే నడవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పని ఇది అబద్ధమా ఇది నిజం అనేటువంటిది ఆయన చేతుల రూపంలో నిరూపిస్తున్నాడు కాబట్టి అది మేమందరూ మంచిదని నిర్ణయించుకొని మేము ఆయనటువంటి మార్గంలోనూ అదేవిధంగా చెప్తున్నటువంటి విషయాల పట్ల కూడా మంచి ఒక ఉన్నత దృక్పథంతో ఉన్నాము. అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు వైఎస్ఆర్ అధ్యక్షులు వైఎస్ తిరుమల రెడ్డి గారు మా గ్రామంలో అనేక విషయాల పట్ల కానీ ఇది మంచిది ఇది చెడుదు మంచి మార్గంలో నడవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో రెడ్డి మా ముందరికి మాకు చెప్పడం జరుగుతుంది. ఆయన సాన్నిధ్యంలోన ఆయన సారథ్యంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి గ్రామ అభివృద్ధి బాగుపడాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన రెడ్డి గారు కూడా మాకు చేయడం జరుగుతుంది. ఆ రెడ్డి గారు కూడా మాకు 30,000 చర్చి ఆలయం ప్రతిష్ట కోసం నిర్మించుకోవాలి అనేటువంటి దృక్పథంతో మానవత దృక్పథంతో సేవా దృక్పథంతో రెడ్డి గారు కూడా 30,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది మా ఎస్సీ కాలనీ ప్రజలకు. ఈ విధంగా మాకు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఇంకా మున్ముందులో కూడా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని అదేవిధంగా మేము వాళ్ళని మనస్ఫూర్తిగా అదే సగర్వంగా మా పెద్దల తరపున ఆయన వాళ్ళని కొనియాడుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశాన్ని నా పేరు చైతన్య, గంజహాలి గ్రామము, గోనేళ్ళ మండలం. రెడ్డి గారికి మరియు సర్పంచ్ కుమారుడు రాముడు, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరికీ మరియు మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ సమావేశం అనేది గంజాయిల్లి గ్రామ అభివృద్ధిలో వెనుకబాటుతనం, ఏదో కోట్లకు పోయి స్టేలు తెచ్చి అభివృద్ధి పనులను నిలబెట్టడము అది ఎవరికి కూడా మంచిది కాదు. ఏదైనా మీ సమస్యను మీ వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా చూసుకున్నాను, కానీ గ్రామ అభివృద్ధి గురించి మాత్రము ఏ ఆటంకం వద్దు. ఏదో ఎమ్మెల్యే పెద్ద ఆయన చెన్నకేశ్వరరెడ్డి ఆశీస్సులతో మన గ్రామానికి ఎన్నో అభివృద్ధి ఫలాలు పథకాలే కాదని ఎక్స్ట్రా కూడా నిధులు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి చేసేవాళ్ళు కొన్ని పల్లెలు కొన్ని తాలూకులకు కానీ కొన్ని మండలాలకు కానీ విలేజ్లకు కానీ చేసేవాళ్ళు లేరని చెప్పి ఉంటే మన ఊరికి ఏదో పెద్ద ఆయన చెన్నకేశ్వరరెడ్డి చేస్తుంటే మనం ఏదో కోట్లకు పోయి స్టేలు తెచ్చి ఏదో పని ఆపుతున్నాం, దానికి ఏదో మాకు ఒక పెద్ద పని బాగా చేస్తున్నాము ఏదో అనుకుని ఉండొచ్చు. కాబట్టి అభివృద్ధిలో మాత్రము ఎవరు కూడా దయచేసి ఏదన్నా ఉంటే వ్యక్తిగతంగా ఉంటే ఏదన్నా మాట్లాడుకున్నట్టు, కానీ కోట్లకు పోయి పనులు నిలబెట్టి మనం చేయాలంటే గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చే సమయం ఉండదు. అది ఎప్పుడు వస్తావో ఎప్పుడు పోతావో అవి వచ్చినప్పుడే మనం చేసుకోవాలి. అంతేగాని ఊకేదో వచ్చి పెట్టుకొని అభివృద్ధి నిలబెట్టడం వేస్ట్.
ఇంకా రాబోయే తరాలకి తిరంకల్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది అంటున్నారు. అది కూడా తొందరలో టెండర్కి వస్తుంది. మళ్ళీ ఎత్తిపోతల పథకం కూడా ఇంకా పని జరుగుతుంది, అది కూడా వస్తుంది. ఇంకేదన్నా ఉంటే మనం అందరూ కూర్చొని మాట్లాడి ఇంకా ఏదన్నా పోయి మనము నాయకుల వద్ద పోయి మనమంతా అడుక్కొని ఇంకేదన్నా నిధులు తెచ్చుకొని మన ఊరు అభివృద్ధి చేసుకుందాం తప్ప వేరే విషయాలు చెడ్డ ఆలోచనలు పెట్టుకొని ఏది కూడా చేయొద్దండి. కాబట్టి దయచేసి చెప్తున్నాం. ఇంకొకటి, ఈ కుల మతాలు అనేది లేనట్ల ఒక గుడి, ఒక చర్చి, ఇంకోటి ఎవరేం చేస్తున్నారంటే వాళ్ళందరికీ కూడా మా వంతు సహాయంగా ఏదో మాకు తోచినంత, మాకు దేవుడు ఇచ్చినంత, ఒక సర్పంచ్ అయితేనేమి, తిరుమల రెడ్డి అయితేనేమి, వాళ్ళకి తోచినంత ఏదో ఇస్తున్నారు. ఇంట్లో కుల మతాలు అనేది ఎటువంటిది లేదు. ఏ కులం వల్ల చేసినా, ఏ గుడి కడతామన్నా, ఏది చేస్తామన్నా అభివృద్ధి వీళ్ళు ముందు ఉంటారు. కాబట్టి అట్లాంటివి ఏదన్నా ఉంటే చేసుకుందామండి. గ్రామ అభివృద్ధికి మనము ఎంతో అందరూ కలిసికట్టుగా తోడ్పడి అందరూ ముందుకు తీసుకోదామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు మహేష్ రెడ్డి, గంజల గ్రామం, గోనగండ్ల మండలం. మన గ్రామ పెద్దలు తిరుమలరెడ్డి గారికి, కార్యకర్తలకి, మన మీడియా మిత్రులకి అందరూ నా నమస్కారాలు. ఇక్కడ ముఖ్య సమావేశం ఏమంటే, మా వాళ్ళు ఫస్ట్ ఇక్కడ గుడి మేరమ్మ దగ్గర ఒక పాత గుడి ఉండేది, అక్కడ గుడి నిర్మించుకుందామని చెప్పి కొంతమంది పెద్దలు నా దగ్గరకు వచ్చింటే నా ఆర్థిక సాయం ₹1,00,000 ప్రకటించినాను. అదేవిధంగా ఎస్సీలు మన రామన్న ఇంతకుముందు మాట్లాడిన పిల్లోడు నా స్థలంలో వాళ్ళు చర్చి నిర్మించుకుంటాము కొత్తది, మా ఏరియాలో దొవ్వు అవుతుంది మాకు అని చెప్పి అనుకుంటే అక్కడ 50,000 ఇచ్చినాను. ఇవల్ల ఎందుకు చెప్తున్నామంటే, మా గ్రామంలో వాళ్ళ మేగులు అంటే వాళ్ళ మంచి కోరికలకే మనము సర్పంచ్గా ఉన్నాం కాబట్టి వాళ్ళ నష్ట కష్టాలు మన మీద బాధ్యత ఉన్నారు కాబట్టి మన ఆర్థిక సాయం చేసినాము. అదేవిధంగా ఇంతకుముందు ఇక్కడ ఐకొండల గుడిగారిన గ్రావెలి పిల్లలు 40,000 ఇచ్చినాను.